సో వెల్కమ్ బ్యాక్ గైస్, వెల్కమ్ బ్యాక్ అనదర్ న్యూ వీడియో, అనదర్ న్యూ రివ్యూ వీడియో అనుకోండి. అలానే ఈరోజు మనం ఈ సమ్మర్ సీజన్లో 2 మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి అన్నమాట. ఆ మూవీస్ గురించి మాట్లాడబోతున్నాం. ఏది హైయెస్ట్ కలెక్షన్ కొట్టింది, అలానే ఏది బాగుంది, ఏది బాగలేదు అనేసి. అలానే ఈరోజు మనం మాట్లాడుకుంటే ఒకటి వచ్చి మన సర్వానంద్ అన్న గారు బైకర్ మూవీ ఏదైతే రిలీజ్ అయిందో అది మీరు మూవీ ఇప్పటివరకు చూసే ఉంటారు. దాని మీద నేను రివ్యూ కూడా ఇచ్చాను. మీరు ఇంకా వీడియో చూడకపోతే వెళ్ళి చూడొచ్చు అనమాట. చాలా డ్రామా అలానే మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోతో అయితే వచ్చారనమాట. నెక్స్ట్ ఇంకొక మూవీ గురించి మాట్లాడుకుంటే రాకాస అనేసి సంగీత్ సుబ్బన్ అన్న గారు వచ్చారనమాట. భయపెట్టించి అలానే ఒక థ్రిల్లర్ అనాలే ఒక హారర్ టైప్లో వచ్చారనమాట. కామెడీ హారర్ ఎంటర్టైన్మెంట్ అయితే వచ్చారనమాట వాళ్ళు కూడా. సో ఈ 2 మూవీ ఎలాగున్నాయి, బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఎంత వచ్చింది, ఎవరికి ఎక్కువ పాయింట్స్ వచ్చాయనేసి ఈరోజు మొత్తం వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకున్నాం. సో స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. అలానే కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎండ్ వరకు చూడండి, మొత్తం మీకు డీటెయిల్గా అర్థమైపోతుంది. మనం మాట్లాడుకుంటే సర్వానంద్ బైకర్ మూవీ గురించి మాట్లాడుకున్నాం. ద ఫస్ట్ ఒక మోటో క్రాస్ రేస్ మూవీ అయితే తీసారనమాట. ఫస్ట్ మన స్టోరీ గురించి మాట్లాడుకున్నాం. ఒక రేసర్ అయితే ఉంటారనమాట. తన డ్రీమ్ అయితే ఉంటుందన్నమాట, హీరోకి రేసర్ అవ్వాలనేసి. ఇక్కడ మన సర్వానంద్ అన్న ఆ లుక్, ఆ గెటప్తో చాలా అద్భుతంగా ఉంటారు. ఓకే, ఒక డ్రీమ్ అనమాట, తను ఒక బైకర్ కావాలని ఒక డ్రీమ్ అయితే తనలో ఉంటుందన్నమాట. అలానే మన సీనియర్ హీరో రాజశేఖర్ గారు ఇక్కడ హీరో నాన్నగా అయితే ఉన్నారన్నమాట, క్యారెక్టర్ అయితే చేశారు. ఈ కాన్సెప్ట్తో చాలా అంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట. స్టోరీ అయితే హై లెవెల్, చాలా బాగుంది. ఇది ఇండియాలోనే నంబర్ 1 స్టోరీ, ఇస్ అ వెరీ ఎక్సలెంట్ స్టోరీ అని చెప్తున్నారు ఇప్పటివరకు. ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే రేసింగ్ విజువల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. దాంతోపాటు మ్యూజిక్ బీజిఎం ఎలా అయితే కొట్టారో ఆ మ్యూజిక్ ఫుల్ ట్రెండింగ్ అలానే సెట్ అయితే అయిందనమాట. చాలా అంటే చాలా బాగుందన్నమాట. మ్యూజిక్ ఎలా అయితే బ్యాక్గ్రౌండ్లో చాలా బాగుంది. ఫస్ట్ మొదటి హాఫ్ అయితే కొంచెం స్లోగా అయితే ఉంటుందన్నమాట. తర్వాత కొన్ని సీన్స్ చాలా అంటే అద్భుతంగా ఉంటాయి అన్నమాట. మీరు కూడా ఊహించినంత స్టైల్లో ఉంటాయన్నమాట, చాలా బాగుంటాయి. ఇక బాక్స్ ఆఫీస్ గురించి మాట్లాడుకున్నాం. ఈ మూవీ రిలీజ్ అయ్యి 4 days అయితే అవుతుందన్నమాట. వరల్డ్ వైడ్లో 11.32 crores అయితే క్రాస్ కలెక్షన్ అయితే అయిందనమాట. ఇండియాలో చూసుకుంటే 8.35 crores అయితే. ఇది వచ్చేసి యూత్ అన్న లవర్స్ కోసం అయితే తీసారనమాట ఈ మూవీని. లవర్స్ వాళ్ళకైతే ఈ మూవీ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. వెళ్ళి ఒకసారి చూడండి. మీకు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామా, ఒక డాడీ ఫ్యామిలీ మ్యాటర్లో ఎలా అయితే డ్రామా అలానే ఒక ఫ్యామిలీ ఇమోషన్ చూడాలనుకుంటున్నా అంటే వెళ్ళి మూవీని అయితే చూడొచ్చు అనమాట. సో నేనైతే సజెషన్ చేస్తున్నాను, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ మన రాకాశ మూవీ గురించి మాట్లాడుకుంటే, ఇంకా ఈ మూవీ సూపర్ నటించిన రాకాశ ఇది ఒక ఫ్యాంటాస్టిక్ హారర్ మూవీ అయితే, కామెడీ థ్రిల్లర్ కూడా ఉంటుంది అనమాట. ఈ మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే, ఈరాబాబు అనే ఒక కుర్రాడు యుఎస్ నుంచి వచ్చాడనమాట. చైల్డ్హుడ్ లెవెల్ పిల్ల, తన చైల్డ్హుడ్ లవ్ ఒక అమ్మాయి ఉంటుందన్నమాట. తను ఇద్దరు ప్రేమించుకుంటారు. వాళ్ళ కోసం తను ఇక్కడికి వస్తాడనమాట. తన పెళ్లి జరుగుతుందన్నమాట. ఈ విషయం తనకు కూడా తెలీదు, తన పెళ్లి జరుగుతుందనేసి. ఇక్కడ మంచి కామెడీ అయితే ఉంటుందన్నమాట వీళ్ళిద్దరి మధ్యలో ఆ పెళ్లికి. దాంతోపాటు కొంచెం వరకు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇద్దరి మధ్యలో కాంట్రవర్సీస్ ఉంటాయి. సూపర్ కామెడీ అయితే ఉంటుందన్నమాట. పాడు పడ కోట అనేసి ఒకటైతే ఉంటుందన్నమాట. అదంతా ఒక రాక్షసుడు అయితే ఉంటాడనమాట. ఆ రాక్షసుడిని చంపడు అనమాట. లాస్ట్లో ట్విస్ట్ ఏంటంటే రాక్షసుని చంపడు. అది ఎందుకు చంపడు, ఏదానికి చంపడు అనేసి ఆ మూవీ మీరు చూస్తేనే అర్థమవుతుంది. తన కామెడీ టైమింగ్ మాత్రం అద్భుతంగా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. వెన్నెల కిషోర్ అన్న అలానే బ్రహ్మరాజు కామెడీ ట్రాక్ చాలా అద్భుతంగా ఉంటుంది. దాంట్లో సెకండ్ హాఫ్ మాత్రం ఇంకా ఫ్యాన్సీ ఎలిమెంట్స్ కానీ చాలా గట్టిగా ఉన్నాయి అనమాట. ఇంట్రెస్టింగ్ స్టోరీ లాస్ట్లో మనం చూసుకుంటే కన్నా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే ఉంటుంది అనమాట. ఆ ఇంటర్వెల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఇంటర్వెల్ కూడా ఇచ్చారనమాట ఈ మూవీలో. హారర్ అయితే ఉంటుంది, దాంతోపాటు మంచి ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట. కొంచెం థ్రిల్లింగ్గా ఉంటుంది. దాంతోపాటు కామెడీ అయితే అన్లిమిటెడ్ ఉంటుంది అనమాట. ఇంకా తెలుసు కదా మన సంగీతం ఉంటే కామెడీ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా చాలా అద్భుతంగా ఉందన్నమాట. బాక్స్ ఆఫీస్ గురించి మాట్లాడుకుంటే రాకాస బాక్స్ ఆఫీస్ దగ్గర 4 daysలో వరల్డ్ వైడ్లో 13.81 crores అయితే ఉందన్నమాట. ఇంకా ఇండియన్ గురించి మాట్లాడుకుంటే 9.12 crores అయితే వచ్చాయన్నమాట. ఇంకా మనం మాట్లాడుకుంటే మీకు సజెషన్ ఏంటి అంటే, మీరు రేస్ కానీ ఒక యాక్షన్ అలానే ఒక ఫాదర్ అండ్ సన్ ఇమోషనల్ డ్రామా చూడాలనుకుంటున్నారంటే మీరు ఒక బైకర్ టికెట్ వెళ్ళొచ్చు అన్నమాట.
అలానే మీకు ఇంకొకటి లేదు మాకు కామెడీ అండ్ సమ్మర్లో ఫ్యామిలీతో మేము వెళ్ళి ఫ్యామిలీతో కామెడీ కొంచెం థ్రిల్లింగ్గా హారర్గా చూడాలనుకుంటున్నారంటే మీరు రాకాశ వెలుగున వెళ్ళొచ్చు అనమాట. సో 2 మూవీస్ కలెక్షన్ చూసుకుంటే ఎక్కువ ఎవరికి వచ్చిందంటే రాకాశ మూవీకి అయితే ఎక్కువ కలెక్షన్ అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ మనకి రాకాశ అనేది ఎక్కువ హై పాయింట్స్లో ఉన్నాయి. మనకి చూసుకుంటే బైకర్ కన్నా రాకాశనే ఎక్కువ ఉందన్నమాట. మీరు ఏ మూవీకి వెళ్ళాలనుకుంటున్నారో కమెంట్ చేయండి. దాంతోపాటు ఇలాంటి రివ్యూ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను ఇలాంటి వీడియోస్ మీకు చేస్తూ ఉంటాను. నెక్స్ట్ మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కమెంట్ చేయండి. మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, టాటా సీ యూ.